హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024 విరాట్ కోహ్లీ మాత్రమైతే విరాట్ కోహ్లీ ఫామ్ పైన సంజయ్ బగర్ మాత్రమైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ స్థానం చేంజ్ చేయాలంటూ సోషల్ మీడియా వచ్చిన వ్యాఖ్యలపైన కూడా సంజయ్ బంగర్ మాత్రమైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా మాత్రమైతే వరుస విజయాలతోనైతే దూసుకొని పోయింది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లు గెలవడం జరిగింది. 4వ మ్యాచ్ వచ్చేసరికి వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. 6 పాయింట్లతో గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో కొనసాగుతుంది. అదేవిధంగా సూపర్ 8కి అయితే దూసుకెళ్లడం జరిగింది టీమిండియా. సూపర్ 8లో వచ్చేసరికి మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ దేశాలతో తలపడుతూ ఉంది. అయితే ఈ 3 దేశాలలో మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మాత్రమైతే చాలా బలమైన దేశాలను కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్ను కూడా తక్కువ అంచనా వేయడం, ఎందుకంటే బంగ్లాదేశ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో అయితే ఎవరు కూడా ఊహించలేరు. అందుకే సూపర్ 8లో వచ్చేసరికి టీమిండియా 3 జట్లపైన అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్ 2024లో చాలా అంటే చాలా పేలవమైన ప్రదర్శనతో ఆడడం జరుగుతుంది. మొదటి మ్యాచ్లో కేవలం 1 పరుగు చేసి అవుట్ అవ్వడం జరిగింది ఐర్లాండ్ పైన. ఆ తర్వాత మ్యాచ్లో వచ్చేసరికి పాకిస్తాన్ పైన 4 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి డకౌట్గా వెనక్కి తిరగడం జరిగింది. ఓవరాల్గా 3 మ్యాచ్లు కలిపి మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి కేవలం 5 పరుగులే చేయడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో మన విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అదేవిధంగా మన ఐపీఎల్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ పొజిషన్లో అద్భుతంగా రాణించాడు. కాకపోతే ఆ వరల్డ్ కప్లో వచ్చేసరికి పూర్తిగా విఫలమవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో రకరకాలుగా అయితే వినిపిస్తున్నాయి. అతను 1 డౌన్గా రావాలని, ఓపెనింగ్ పొజిషన్లో నుంచి 1 డౌన్గా వచ్చి రిషబ్ పంత్ను 4th పొజిషన్లో బ్యాటింగ్ దిగాలని అయితే చెప్పడం జరుగుతుంది. అలా చేస్తే రిషబ్ పంత్కు మాత్రమైతే చావు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3వ పొజిషన్లో రిషబ్ పంత్ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో కలిసి రిషబ్ పంత్ వచ్చేసరికి 96 పరుగులు చేయడం జరిగింది. అన్ని మ్యాచ్లో కానీ రిషబ్ పంత్ సూపర్గా రాణించడం జరిగింది. మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఆ తర్వాత మ్యాచ్లో 46 రన్స్ చేయడం జరిగింది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో కేవలం 3 రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రిషబ్ పంత్ 3 మ్యాచ్ల్లోనే తనదైన స్థాయి ప్రదర్శన ఆడుతున్నాడు. 3వ ప్లేస్లో రిషబ్ పంత్ అయితే అద్భుతంగానే రాణిస్తున్నాడు కూడా చెప్పడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ స్థానం చేంజ్ పైన, విరాట్ కోహ్లీ ఫామ్ పైన అయితే టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ మాత్రం అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ మాత్రం అయితే ప్రజెంట్ ఫామ్ లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సూపర్ 8 మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతాడని అయితే ధీమా వ్యక్తం చేయడం జరిగింది సంజయ్ గారు మాత్రమైతే. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పుడు ఎలా ఆడతాడో కూడా తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ 1 డౌన్గా పంపిస్తే మాత్రం అయితే 1 డౌన్గా రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్ను విరాట్ కోహ్లీ కోసం రిషబ్ పంత్ని అయితే బలి చేయకూడదని అయితే చెప్పడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ మంచిగా రాణిస్తారని కూడా చెప్పడం జరిగింది. అంటే విరాట్ కోహ్లీ వచ్చేసరికి కేవలం 3 మ్యాచ్లు ఆడకపోయినంత మాత్రాన సీజన్ మొత్తం ఆడలే అని చెప్పుకోవద్దు. ఎందుకంటే తర్వాత జరగబోయే సూపర్ 8 మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడని అయితే సంజయ్ బంగార్ అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం సూపర్ 8లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి. స్థానం చేంజ్ పైన అయితే సంజయ్ బంగార్ చాలా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ రాణిస్తాడు. మన రిషబ్ పంత్ స్థానాన్ని మాత్రమైతే ఏమాత్రం చేంజ్ చేయొద్దని అయితే కళాఖండి అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం సూపర్ 8లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.